ఉన్నా కిడ్నాప్ కేసు పెట్టేస్తారా? ఎక్కడో న్యూస్ వీడియో పెట్టారు తీసుకెళ్ళి. ఇక్కడ ఏఎస్ఐ నాకు అర్థం కాల. న్యూస్ వీడియో కేసు పెట్టి కొంతమంది వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇంతవరకు ఇవ్వలేదు, రిమాండ్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు, వాస్తవాలు ఇంతవరకు బయటకు రాలేదు. ముస్తఫా పారిపోయాడు, ముస్తఫా కొడుకు పారిపోయాడు. ఇలాంటి ప్రచారం ఈనాడు ఆంధ్రజ్యోతి చేయటం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని వార్తలు రాసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేని విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. ముస్తఫా నిర్దోషి, అమాయకుడు, సౌమ్యుడు తప్ప ఇలా కిడ్నాపులు చేసేటటువంటి వ్యక్తి కాదు. వ్యాపార లావాదేవీల్లో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి పోలీస్ స్టేషన్లో తేల్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి వ్యక్తి తప్ప మరొకటి కాదు. ఆయన డబ్బులు ఇవ్వాలి, పొగాకు సప్లై చేయడం లేదు, ఇది పోలీస్ స్టేషన్లో పెట్టి తేల్చుకోవాలని అనుకోవటం తప్పుగా మీరు భావించడం చాలా దుర్మార్గమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలా రాజకీయంగా అణచాలనుకోవటం చాలా తప్పు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఈ ఎల్లో మీడియాకి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంటి ఉన్నదిదే ముస్తఫా పాత్ర కిడ్నాప్ చేయటం ఏంటి? ముస్తఫా నాకు అర్థం కాలేదు. ఎక్స్ట్రాక్షన్ చేయటం ఏంటి? డబ్బులు డిమాండ్ చేయటం ఏంటి? ఇవ్వాల్సిన డబ్బులే కదా. అదే ఉంటే పోలీస్ స్టేషన్ తేల్చుకోవడానికి వెళ్ళారు వాళ్ళు. ఆ నిందితులు ఎవరైతే ఈ ఫిర్యాదు తాలూకు ఉన్నారో సూర్యచంద్ర అనే వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లి కాకాని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కిడ్నాప్ అంటారేంటి? అంటే ఏది దొరికితే అది పెట్టేసేయటమేనా? కిడ్నాప్, ఎక్స్టార్షను ఇవన్నీ పెట్టేసి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయటం దుర్మార్గమైన అంశంగా నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండగా ఉంటుంది, దానిలో ఏ విధమైన సందేహం లేదు. కక్షగట్టి చేస్తున్నారు ఇవి. ఐ వాంట్ టు సే దట్. పారిపోతారు అంటే ఇప్పుడు కేసు పెట్టగానే యాంటిసిపేటరీ బెయిల్కి ఎత్తారు, తప్పే ఉన్నది. దట్ ఇస్ ద ప్రొవిజన్. పారిపోవడానేగా. అందరూ కొంతమంది ఫేస్ చేస్తారు, కొంతమంది లీగల్ ఆప్షన్స్ కోసం వెళ్తారు. దానికి పారిపోయాడు, అంత దొరకటం లేదు, ఇవన్నీ ఎల్లో మీడియా రాసేస్తాం. రాసుకోండి, ఇష్టం చేయడం రాసుకోండి. ఎవరికి కావాలి? రాసుకుంటే మాత్రం భయపడతాం మేము. ఓకే. బోండమ్మ గారు ఏమన్యాయమయ్యాడు? ఆయన పార్టీ వాళ్ళు అంతా అడ్జస్ట్ అయిపోయారుగా. నేను చంద్రబాబు నాయుడు గారి మాట దవదాటనని చెప్పేశాడుగా. ఏముంది దానిలో? నాతో మాట్లాడ్డా? రోజు నాతో మాట్లాడుతున్నాడు ఏంటి? రోజు ఏం బోండమ్మ నాతో మాట్లాడుతున్నాడా ఏంటి? ఆయన పార్టీ వేరు, నా పార్టీ వేరు. ఏదో ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభలో పక్కపక్కన కూర్చున్నాం. అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అది కడుపులో కాలింది. ఆ బోండమ్మని పిలిచి మాట్లాడుకున్నారు, వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎవరితో అయినా కలవచ్చు, ఎవరి పక్కనైనా కూర్చోవచ్చు, కానీ కడమ సామాజిక వర్గాలు మాత్రం కొట్టుకు సాగాలి. వాళ్ళు మాత్రం కలిసి ఉండకూడదు. బీసీలు, ఎస్సీలు, కాపులు ఏం కలిసి ఉండకూడదు. ఆయన మాత్రం కలిసి ఉంటాడు. ఇది ఆయన థీరీ. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కదా. ఇన్ని ట్రోల్ చేశారు, మీరు గుర్తుందా? ఎంతమంది నాకు చిత్రం. నేను చంద్రబాబు నాయుడు గారు ఒక చోట కలిసి కూర్చున్నాను, నాకు గుర్తులేదు నిజానికి. ఐ థింక్ అది చీఫ్ జస్టిస్ లేకపోతే జస్టిస్ లేకపోతే గవర్నరు ప్రమాణ స్వీకారం సందర్భంగా నేను మంత్రిగా వెళ్ళినప్పుడు నాకు ఆయన పక్క సీట్ వచ్చింది, కూర్చున్నా. మరి లేచి వెళ్ళిపోలేదే. మరి అది ఎవరో మొన్న దేనిలోనూ నేను సోషల్ మీడియాలో చూసా. మరి అక్కడ ఎందుకు కూర్చున్నాడు? తనకేం న్యాయం వర్తించదు, ఇది మాకే వర్తిస్తుంది. సాయిరెడ్డి పక్కన కూర్చున్నాడు, అది వర్తించదు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బోండా ఉమ, చంద్రబాబు నాయుడు గారు అది వాళ్ళ సొంత వ్యవహారం. వాళ్ళు కింద మీద పడమను. అసలు బోండా ఉమకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమను. అంబటి రాంబాబు గారితో మాట్లాడొద్దు. అసలు తెలుగుదేశంలో ఉన్న కాపులతో తప్ప ఏ కాపుతోనూ మాట్లాడమని చెప్పమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని. మాకేంటి అభ్యంతరం? కనపడితే నమస్కారం పెట్టకూడదా? కనపడితే పలకరించకూడదా? అంటే తెలుగుదేశంలో కనపడితే తప్పుకి వెళ్ళిపోవాలండి మేము. అవి నిన్న బోలెంతమంది జనసేన వాళ్ళు కనపడ్డారు, పలకరించాం. వాళ్ళని అడిగి ఏమయ్యా పలకరించబడ్డాడు? భలే పని, మాకు అదేం లేదండి పలకరించను అన్నాడు. మా వాళ్ళే ఒక దినం దగ్గర నన్ను చూస్తే ఎందుకు భయం అయింది? చంద్రబాబు గుర్తొస్తున్నాడు నన్ను చూడంగానే తెలుగుదేశం వాళ్ళకి.
అడగపోతే ఈసారి వెళ్ళినప్పుడు అడుగు. నా మీద ఎందుకు చంద్రబాబుని చంద్రబాబు కోపం లేదు. చంద్రబాబు ఎవరి మీద కోపపడతాడా? అతను బుర్ర చెడిపోయింది బాబు. వయసు పెరగబడి చెడిపోయిందో లేకపోతే ఉక్రోషంతో చెడిపోయిందో నాకు అర్థం కావట్లా. నేను ఒక మాట చెప్తా, మీరేమనుకున్నా అనుకోపోయినా. ముద్రగడ పద్మనాభ సంతాప సభకు వెళ్ళొద్దనడం తప్పు. అంబటి రాంబాబుతో మాట్లాడటం, పక్కన కూర్చోవటం తప్పు అనడం తప్పు. ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పాలంటే, అయ్యా మీరు ఎవరితో